చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. ఆశీస్సులు అమ్మా. అమ్మ, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ప్రతి బంధం కూడా మనం చేస్తున్న రుణాన్ని బట్టే ఏర్పడుతుంది అని చెప్పి, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మన నిత్య జీవితంలో? రుణం అంటే ఏమిటి? ఏమిటి ఆ రుణం? ఎలాంటి రుణాలు కూడా ఎలాంటి రుణాలు ఉంటాయి కదా. ఎలాంటి రుణం అయితే ఎలాంటి బంధం? ఏ రుణమైనా కానీ దేనికి తగిన, ఇప్పుడు మనకి చేసిన పాపానికి తగిన ఏదో నరక ప్రాప్తి, ఏదో స్వర్గ ప్రాప్తి ఉంటుంది అన్నట్టుగా చేసిన రుణానికి తగిన ప్రతిఫలమే అక్కడ ఉంటుంది. కాబట్టి దీనికి ఏమిటంటే, ఇది మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు ఈ కథ. ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడని, వాడు మంచి దైవభక్తి పరాయణుడు, ఆ చెప్పులు కుట్టేవాడు. వృత్తి చెప్పులు కుట్టుకోవడం జీవనాధారం అది. వాడు సత్సంగాల్లో పాల్గొంటూ చక్కగా ఉంటాడు. అయితే ఒక చోట సత్సంగంలో ఇదే మాట వింటాడు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనే మాటని. దాని వివరంగా పండితులు గుళ్ళల్లో చెప్తారు. పూర్వం రోజుల్లో ఆ గుళ్ళల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఇలాంటి పురాణాలన్నీను. అని సత్సంగాలు అవన్నీ గుళ్ళల్లో పెట్టేవాళ్ళు కదా. విన్నాడు అవన్నీను. సరే, సంతానం లేదు, కలగలేదు. సరే, కానీ ఇవన్నీ వింటున్నాడు. సరే, తన ఏదో ఒక యోగం ఉన్నట్టుంది, ఒక సంతాన యోగము. అది కూడా ఎట్లా, ఒక జ్ఞాని అయినటువంటి వాడు ఏదో రకంగా వీడికి రుణపడి ఉంటాడు. రుణపడి ఉండటం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి 100 రూపాయలు తీసుకున్నాము, లేకపోతే మాలే అనుకుని మానేసామనుకో, అది ఒక రుణమే. అదే కాదు, ఇప్పుడు మనం బయటికి పెడుతున్నా, నేను సంచి మోయగలను, మోసుకుపోతున్నా, నీ బోటి వాళ్ళు వచ్చేదో పెద్దవాళ్ళు కదా, మోస్తున్నారు కదా అని నా సంచిని మోస్తా నేను తీసుకుని మోసాడనుకో, అది కూడా రుణం కింద వచ్చేస్తుంది. సహాయం కింద మాట సహాయం చేసినా కూడా అది ఒక రుణం కింద, చెడగొట్టిన ఇవన్నీ కూడాను రుణానుబంధాల కింద వస్తాయి అన్నమాట అవన్నీను. అట్లా మరి ఆ మహాజ్ఞాని పాపం ఎట్లా రుణపడ్డాడో, ఈ చెప్పుల వాడికి రుణం. దాంట్లో ఏదో చెప్పులు కుట్టేవాడు చెప్పులు ఏవో వేసుకు వెళ్ళాడని, ఆ డబ్బులు ఇవ్వకుండానే వాడు చచ్చిపోయాడని, ఆ ఋషో ఆ జ్ఞానం ఎవరు పోయాడని, అదే వీడికి ఆ రుణం తీర్చుకునేందుకోసం ఇక్కడ పుట్టాడని. ఇప్పుడు ఆయన రుణం చేశాడు, అది తీర్చుకునేందుకు తను ఇక్కడికి వచ్చి పుట్టి రుణం తీర్చుకుంటాడు. ఇప్పుడు ఈ పుట్టిన యజమానే ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరికో మనిషికి ఇవ్వలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా వాడు పుట్టి ఇక్కడ కొడుకుగా పుట్టి వీడు ఇవ్వాల్సిన డబ్బంతా వసూలు చేసుకోవాలి కదా. రకరకాలుగా డబ్బంతా తగలేసి ఆ రుణం తీరేదాకా డబ్బు తగలేసేసి వాడు పోతాడు. అటు 2 రకాలుగాను రుణం తీర్చుకోవాల్సిందే. నువ్వు ఇవ్వాల్సి వచ్చినా, నువ్వు నాకు ఇవ్వాల్సి వచ్చినా, నేను నీకు ఇవ్వాల్సి వచ్చినా, ఈ రుణాలు ఒకళ్ళొకరు తీసుకోవాల్సిందే, తప్పదు. అట్లా అది ఋషో లేకపోతే మహాజ్ఞాని ఆయన. చిన్నతనంలో రకరకాలు చెప్తూ మహాజ్ఞాని అని చెప్తుండేవాడు, మాకు చెప్పుకుంటూ ఉండేవాడు మా వాళ్ళు. సరే, వీడికి కొడుకుగా పుడతాడు. పుట్టి సరే తండ్రిలో మంచి జ్ఞానిగా ఉంటాడు చిన్నప్పటి నుంచిను. ఆ జ్ఞాని లక్షణాలు ఉంటాయి కదా కొన్ని మరణ జన్మలో కూడాను. అట్లాగే ఉంటాడు. భార్యతో చెప్తాడు, రుణానుబంధ దిట శాస్త్రం ఉన్నది, అందుకని వాడైనా చెప్పులు కుట్టేవి సంపాదించి డబ్బులు తీసుకొస్తే నువ్వు తీసుకోవా కానీ పెళ్ళానికి చెప్తాడు, భార్యకి చెప్తాడు. సరే, తీసుకోకుండా ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. అయితే వీడేమిటంటే రోజు రాత్రిపూట సందుల్లో పహారా కాయటం ఒక డ్యూటీ ఉన్నది ఈ చెప్పులు కుట్టేవాడికి. ఆహార కాస్తూ ఉంటాడు. ఒక రోజున ఏమవుతుందంటే, తను ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి కొడుకుని పిలిచి, నాయన ఇట్లా పహారా కాయాలి 4 జాముల్లోనూ, నేను వస్తాను కదా, వచ్చేదాకా ఈరోజు రాత్రికి నువ్వు 4 జాముల్లోనూ అక్కడ పహారా గాయమంటే, ఈయన మహాజ్ఞాని కదా, ఊరికే డప్పు కొట్టి చెప్పలా ఆయన. ఈయన సందుల్లో పెడుతూ, మేలుకో కర్మానుసారి మేలుకోను సంకల్పకారి, మేలుకో కారణ శరీరి మేలుకో ముఖ్య సంసారి, మేలుకో
అని డప్పు వాయించుకుంటూ కామక్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నమపహరేణ్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధ లోభ మదమాత్సర్యాలని 6 దొంగలు మనలో ఉన్నారు. వాళ్ళ జ్ఞానం అనే రత్నాన్ని కాజేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు చాలా మేలుకో జాగ్రత్తగా అని చెప్పి ఆ డప్పు కొడతారు. మొదటి జాములో అయిపోతుంది. ఆ రోజున రాజుగారు ఉంటారు కదా, ఆయన నిద్రపట్టకు ఎందుకో పైన భవంతి మీద పైన తిరుగుతూ ఉంటే వీడు పాడుతూ తిరుగుతూ ఉండటం చూస్తాడు. అయ్యో ఇదే చక్కగా పాడుతున్నాడు చెప్తున్నాడే అని ఆయన ఆసక్తిగా వింటూ ఉంటాడు. రెండో జామ వస్తుంది. రెండో జామిస్తే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి లేదు తండ్రి ఇదిగో తాత తండ్రులు మేనమామలు తరుణి బిడ్డలు తగిన బాంధవులు ఇల్లు వాకిలి పశుధనంబులు ఎల్ల సంపదలు కళ్ళలో నిజంబను చుమది తలచి నీవు భ్రమను చెందుచు ఒళ్ళు తెలియని మరపు నిద్ర చెల్లునట నీకు మనసా మెలుకొనవే. రెండో జామ అయిపోతుంది. రాజు ఉంటాడు పైనుంచి ఇవన్నీ. తర్వాత మూడో జామలోకి వచ్చే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే పట్టుబడి సంసార వారిధి యజ్ఞతను కర్మానుసారి పుట్టుచును గిట్టుచును పెరుగుచు పుట్టి గిట్టుచును వట్టి మాటలు తెలియనేరక గట్టిగా నమ్ముచును మదిని పట్టుబడి చెడిపోయెదరు మది పామరులవలెను మెలుకో మనసా అంటూ మూడో జాములో పాడుతూ తిరుగుతాడు. తర్వాత 4 ఆశయ పద్ధతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానామి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ శరీరమునందు మక్కువలేశ మోహ ప్రథమ శతము కాసువీశమునకు దురాశ పాశములో చిక్కిరోసి వేయకను నీవుటు వసుధ మూఢవస్థలను చెందుచు లేశమైనను నీదు ఆయురు నాశమెరుగవురా లేశమైనను నాశమెరుగక మోసపోయేదవే. 2 రకాలు మనసా మెలుకో అని 4 జాముల్లోనూ పాడేసేసి విడిపోతాడు. మన్నాడు రాజుగారు ఎవరు రాత్రి పహారా కాచిన వాడు ఎవరో కనుక్కురమ్మని చెప్పి వాడిని పిలుచుకురమ్మంటాడు. పిలుచుకురమ్మంటే భటులు వెళ్ళి వీడిని తీసుకొస్తే నువ్వు రాత్రి చాలా ఆనందంగా పహారా కాచావు అని వీడు కొంత ధనాన్ని బహుమతిగా ఇస్తాడు రాజు. సరే వీడు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతాడు. సరే కొన్నాళ్ళకి అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళన్నీ కాలిపోతూ ఉంటే అందరూ లోపల వాళ్ళుండి గబుబా సామాన్లు ఇస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు సర్దేసుకుంటూ ఉంటారు. అవును. అట్లాగే ఈ పిల్లవాడు లోపల నుంచి సామాన్లన్నీ ఇస్తుంటే ఈ తల్లిదండ్రులు సర్దుకుంటూ ఉంటారు. ఈ లోపల వీడు ఏం డబ్బులు ఇచ్చినా వాళ్ళు పుచ్చుకోరుగా. ఈ సందర్భంలో వీడు ఏం చేస్తాడు, ఈ రాజుగారు ఇచ్చిన మూట వాళ్ళ చేతికి ఇచ్చేస్తాడు. బుడ్డు తగలడుతున్న జసలో పాపం వాళ్ళకి అది గుర్తులేదు వాళ్ళకి. వీడు ఇవ్వటం ఏమిటి రుణం అయిపోయింది. అందులో పడి భస్మం అయిపోతాడు ఆ పిల్లాడు. బాబా బాబా. ఇది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పిల్లలేమిటి, ఇళ్ళేమిటి, వాకిళ్ళేమిటి, డబ్బేమిటి, ధనమేమిటి అన్నీ ఇవన్నీ కూడా రుణానుబంధంతో వచ్చేవే. ఏమైనా భార్యాభర్తలైన రుణానుబంధాలే, అన్ని రుణానుబంధాలే. మనం ఇప్పుడు ఈ కథ ఇది ప్రకారం ఒకవేళ ఆయుష్ తీరిపోయినా ఆ వ్యక్తికి రుణం గనక మిగిలిపోతే కాలం చేయరా అమ్మా? మళ్ళీ జన్మ ఎత్తేనే తీర్చుకోవచ్చు. మళ్ళీ జన్మరాధన ఎక్కడుంది అక్కడ? అంతేలేండి. కాబట్టి రుణం అయితే తీర్చుకోవాల్సిందే. అది ఇది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనే కథ. మా చిన్నతనంలో మా వాళ్ళందరూ కథలు చెప్పుకుని పాడుతూ ఉంటే ఈ శ్లోకాలతో పాటు నేను కూడా నేర్చుకున్నా ఇప్పుడు అప్పట్లో. అద్భుతం. ఇప్పుడు మాకు నేర్పిస్తున్నారు. చాలా చక్కటి వివరణ అమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి